సిద్దిపేటలోని హుస్నాబాద్ సివి రామన్ స్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం శిబిరంలో మంత్రి వైద్య పరీక్షలు చేసుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో కరీంనగర్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్కాపూర్, మార్కండేయ నగర్లో శ్మశాన వాటికలు ఏర్పాటు చేస్తామన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాడీ ఫ్రీజర్లు, వైకుంఠ రథాలు పెట్టడానికి జిల్లా కలెక్టర్ ఆర్డీఓతో మాట్లాడతానన్నారు. ఒక వైకుంఠ రథాన్ని తన తండ్రి జ్ఞాపకార్థం డొనేట్ చేస్తానని తెలిపారు. భవిష్యత్తులో ఏ సంస్థ అయినా అభివృద్ధికి మరింత సహకరించాలని కోరారు. గతంలో కరీంనగర్లో ఉన్నప్పుడు లయన్స్ క్లబ్ తరఫున 2 మంచి శ్మశాన వాటికల్ని అక్కడ మీరు భోజనం అల్కాపూర్ కానీ లేదా అక్కడ మార్కండేయ నగర్లో చాలా సౌకర్యాలతో ఏర్పాటు చేసినాం. మేము మొన్న కూడా సందర్భం వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఉన్నవాటిని కూడా అభివృద్ధి చేయాలనే ఒక చర్చ చేయడం జరిగింది. తర్వాత ఇవాళ రేణి హాస్పిటల్ తరఫున మా మిత్రుడు బంగారు స్వామి రజనీ గారి యొక్క హాస్పిటల్ నుంచి ఇక్కడ వచ్చి మెడికల్ క్యాంప్ పెడుతున్నారు. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను, మొత్తంగా ఇంకా పెద్ద ఎత్తున క్యాంప్ నిర్వహించే విధంగా నేను వారిని కోరుతాను. మీరు మళ్ళీ కూడా ఇక్కడ ప్రజలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలకు సంబంధించి గతంలోనే లింగమూర్తి గారు ఎంపీ కట్టబడేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా కూడా హమాలీలకు కావచ్చు లేదా గుమాస్తాలకు సంబంధించి అందరూ కూడా హెల్త్ ప్రొఫైల్ తయారు చేయమని చెప్పినాను. దానికి సంబంధించిన కార్యక్రమం ప్రోగ్రెస్ మళ్ళీ మనం డిస్కస్ చేసుకొని వాళ్ళు ఏ విధంగా ఏదైనా ఇబ్బందులు చేద్దామని అనుకున్నాం. మీరు లయన్స్ క్లబ్ సంబంధించి పర్మిట్ అయినప్పుడు లయన్స్ క్లబ్ సంబంధించి మీరు ఇప్పుడు చెప్పినటువంటి వసతి ఏదైతే బాడీ ఫ్రీజర్లు కావచ్చు లేకపోతే వైకుంఠ రథాలు పెట్టుకోవడానికి వీలుండే విధంగా నేను జిల్లా కలెక్టర్ గారితో లేదా కొత్తగా వచ్చేటువంటి ఆర్టీఓ గారితో మాట్లాడి దానికి సంబంధించిన ఏర్పాటు చేస్తానని మాట సందర్భంగా లేదు.